ఈరోజు దేవుని వాక్యంలో నుండి దేవుని ఇల్లు, ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిని గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మన ఇల్లు అంటే మనకి చాలా ఇష్టం కదండి. మన ఇల్లు అంటే మనకి చాలా ఇష్టం. మన ఇంటిని అందంగా పెట్టుకోవాలని, మన ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలని స్త్రీలైతే ఎంత ప్రయాస పడతామో. ఎవరైనా మనం బాగా ప్రేమించిన వారు ఉంటే మా ఇంటికి తప్పకుండా రండి, మా ఇంటిలో ఉండండి, మంచిగా మేమిచ్చే ఆతిథ్యం స్వీకరించండి అని ఖచ్చితంగా మనం ఆహ్వానిస్తూ ఉంటాము. మన ఇల్లు ప్రపంచంలో ఎన్ని సౌకర్యవంతమైన విలాసవంతమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ ద మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్, మనకి చాలా రిలాక్సేషన్ ఇచ్చే స్థలం ఏంటి అంటే మన ఇల్లు. కానీ మన ఇంటి కన్నా శ్రేష్టమైన ఇల్లు మరొకటి ఉంది. ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైన స్థలము ఏంటి అని ఆలోచన చేస్తే అది దేవుని ఇల్లు. ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైన స్థలము ఏదైనా ఉందంటే, అత్యంత శ్రేష్టమైన ఇల్లు ఏదైనా ఉందంటే రాజుల ఇల్లు కాదు, లేదంటే గవర్నర్ ఇల్లు, ప్రెసిడెంట్ ఇల్లు, ప్రైమ్ మినిస్టర్ ఇల్లు, చీఫ్ మినిస్టర్ ఇల్లు, మంత్రులు ఉండే ఇల్లు, ఇవన్నీ కాదు. కానీ దేవాది దేవుడు ఉండే స్థలము, దేవుని మందిరము అత్యంత శ్రేష్టమైన ప్రదేశం. అయితే చాలాసార్లు దేవుని బిడలమని చెప్పుకుంటూ కూడా, దేవుని మందిరానికి చాలా సంవత్సరాల నుండి వస్తూ కూడా మనకి దేవుని ఇల్లు యొక్క వాల్యూ మనకు తెలియదండి. దేవుని ఇంటి యొక్క ప్రాముఖ్యత, దేవుని ఇంటి యొక్క శ్రేష్టత మనకు అర్థం కాకపోతే దేవుని ఇంటిని మనం ప్రేమించలేము. దేవుని ఇంటి పట్ల ఆసక్తి మన హృదయంలో ఉండదు. కనుక ఉదయకాల సమయంలో దేవుని ఇంటిని గూర్చిన 7 ప్రాముఖ్యమైన అంశాలు మీకు దేవుని వాక్యంలో నుండి చూపించి నా సందేశాన్ని ముగించాలి అని ఆశపడుతున్నాను. 84వ కీర్తన 10వ వచనంలో దేవుని ఇల్లు లేదంటే దేవుని మందిర ఆవరణాన్ని గూర్చి ఒక చక్కని మాట వ్రాయబడింది. చూడండి, 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టము. కీర్తనాకారుడు చెప్తున్న మాట, నీ మందిరములో 1 దినము గడిపితే ఈ లోకంలో జీవించే, లోకంలో తిరిగే 1000 దినాల కంటే శ్రేష్టము అని. ఆదివారము దేవుని దినము. 6 రోజులు లోకంలో మనం తిరుగుతాం. మన ఉద్యోగాల కొరకు, మన పనుల కొరకు, మన వ్యాపారాల కొరకు. ఒకవేళ స్టూడెంట్స్ అయితే వాళ్ళ కాలేజ్కి లేదంటే స్కూల్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. కానీ 1 దినము వారములో దేవుడు తన కొరకు ప్రతిష్ఠిత దినముగా తన సన్నిధిలో మనం కనబడాలని, తనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు ఆదివారాన్ని నిర్దేశించి ఉండగా, పునరుత్థాన దినములో దేవుని సన్నిధికి వచ్చి గడిపే మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టమని భక్తుడు చెప్పాడు. దేవా, నీ మందిర ద్వారం దగ్గర నాకు చిన్న ప్లేస్ దొరికినా చాలయ్యా. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా ప్రాంతానికి వస్తే వారు వచ్చే హాల్ లేదంటే వారు ఉండే ఆ స్థలం అంతా బాగా టైట్గా ప్యాక్ అయిపోయినప్పుడు కొంతమంది వారిని బాగా అభిమానించేవారు ఆ మూల నిలబడైనా సరే నా అభిమాన నటుడిని, నా అభిమాన హీరోని, నా అభిమాన పొలిటీషియన్ని దూరం నుండైనా సరే చూస్తే చాలు అని ఆనందపడిపోతూ ఉంటారు, సంబరపడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయనకు దగ్గరగా రాగలిగే కృప మనకి అనుగ్రహించాడు. గాడ్ హెస్ గివెన్ us access to his house, to the place where he dwells. దేవుడు నివసించే స్థలానికి, దేవుడు ఉండే ఆయన తేజో మహిమ నిలిచే స్థలానికి దేవుడు మనకు దగ్గరగా రాగలిగే కృప ఇచ్చినప్పుడు ఈ కృపని ఏ ఒక్కరు కూడా కోల్పోకూడదు, మిస్ అవ్వకూడదు. దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం అతి శ్రేష్టమైన సమయము అని ఎప్పుడు గుర్తించాలి. సో దేవుని మందిరాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వ్రాయబడ్డాయి. మొట్టమొదటి మాట చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. దేవుని ఇల్లు ప్రార్థన ఇల్లు. దేవుని మందిరంలో అత్యంత ప్రాముఖ్యంగా జరగవలసింది ఏంటి అంటే ప్రార్థన.
దేవుడు చెప్తున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అనే మాట. విశ్వాస జీవితంలో ప్రార్థనకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. మనం ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా, ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే నిశ్చయంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో మనం చేసే ప్రార్థన దేవుడు నిశ్చయముగా ఆలకించి మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ప్రార్థించని క్రైస్తవుడంట ఆత్మీయ గర్వంతో ఉన్న వ్యక్తి అంట. ఇది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలాసార్లు మనం అనుకుంటాం, మనల్ని మనం హెచ్చించుకోవడం, మన గురించి మనం గొప్పగా అనుకోవడము, ఇతరులను కొన్నిసార్లు మనం తక్కువ చేయడము, ఇది గర్వం అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ప్రార్థనాహీనత, ఒకవేళ ఒక విశ్వాసి ఒక దినమంతటిలో ప్రార్థన చేయకుండా దేవుని మీద ఆధారపడకుండా ఉన్నట్లయితే అతను ఆత్మీయంగా ఒక గర్వస్థితికి వెళ్ళిపోయినట్లు, ఆత్మీయంగా దిగజారిపోయినట్లు అంటాడు ఆ దైవజనుడు. ఎందుకండి ప్రార్థన చేయకపోతే గర్వం వచ్చినట్లు అని మనం ఎలా చెప్పగలము అని ఆలోచన చేస్తే, ప్రార్థించే వ్యక్తి దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయి ఉంటాడు కదండి. ప్రార్థనలో మనం ఏం చేస్తామండి, ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడతాం, దేవుని సహాయాన్ని కోరుకుంటాం, దేవుని తోడును కోరుకుంటాం, దేవుని యొక్క నడిపింపును కోరుకుంటాం, దేవుని జ్ఞానాన్ని కోరుకుంటాం, దేవుని కృపను కోరుకుంటాం. కానీ కొన్ని రోజుల పాటు బహుశా ఒకవేళ ఒక వ్యక్తి ప్రార్థన చేయడం ఆపేశాడు అనుకోండి. ఎందుకు ఆపేశాడంటే, అతనికి అనిపించింది, దేవుని సహాయం నాకు పెద్దగా అక్కర్లేదు, నేను మేనేజ్ అయిపోగలను, నేను బాగానే అన్నీ నడిపించేసుకుంటున్నాను, నా దగ్గర ఉన్న బలము, శక్తి, ఆరోగ్యము, ధనము, సామర్థ్యము, వనరులు, వ్యక్తులు, పలుకుబడి, నాకున్న సర్కిల్ ఇవన్నీ చాలు, కాబట్టి దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని ప్రార్థించడం మానేసినప్పుడు ఆ వ్యక్తి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, దేవా నాకు నీతో పెద్దగా పని లేదయ్యా, నేను నీ మీద పెద్దగా పడట్లేదు, నా శక్తి మీద, నా బలం మీద ఆధారపడుతున్నా. అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడే స్థితి నుండి తన మీద తాను ఆధారపడే స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే స్పిరిచువల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తి డిగ్రేడ్ అయిపోయినట్లు, ఆత్మీయంగా ఒక గర్వస్థితికి వెళ్ళిపోయినట్లు. కనుక దేవుని ప్రజలు, ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ కాల్డ్ యాజ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ షుడ్ బి కాల్డ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ప్రేయర్. దేవుని ప్రజలు అని పిలువబడే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా ప్రజలుగా ఖచ్చితంగా పిలువబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకిచ్చిన వాగ్దానము, నాకు మొరపెట్టుము, మొరపెట్టండి అంటున్నాడు దేవుడు. కానీ చాలాసార్లు అన్నాం, మొరపెట్టడానికైతే సమయము లేదయ్యా, కూర్చొని దిగులు పడడానికైతే చాలా సమయం ఉందయ్యా, కూర్చొని ఏడవడానికైతే చాలా సమయము ఉంది, అందరితో మాట్లాడడానికైతే చాలా సమయం ఉంది, లోక వార్తలు చూడడానికైతే చాలా సమయము ఉంది, సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్స్ అన్నీ చూడడానికి సమయం ఉందయ్యా, కానీ నీతో మాట్లాడడానికైతే నాకు అంత సమయము లేదు అన్నట్లుగా చాలాసార్లు దేవునికి మన జీవితంలో విలువైన సమయాన్ని వెచ్చించలేకపోతా ఉన్నాం. అన్డివైడెడ్ అటెన్షన్ చూడండి, పూర్తి మనసు కేంద్రీకరించి పరిపూర్ణమైన ఏకాగ్రతతో చాలాసార్లు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థనకి కూర్చున్నప్పుడే కొంతమందికి ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది, అవును కదా. రాత్రి కొంతమందికి నిద్ర పట్టకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళగానే వెంటనే నిద్ర ఆత్మ వచ్చి ఆవరించేస్తుంది అనమాట. నిద్ర బైబిల్ తెరవగానే అదేంటో తెలియదు కొంతమందికి, బైబిల్ తెరవగానే కళ్ళు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన విషయాలలో చాలాసార్లు అనాసక్తి వచ్చేస్తూ ఉంటుంది. కానీ పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తులు చేసిన ప్రార్థనలు, దేవుడు ఎందుకో ఆ ప్రార్థనలన్నీ రాయించారండి. అందరి ప్రార్థనలు వ్రాయబడలేదు, కానీ చాలామంది చేసిన ప్రార్థనలు వర్డ్ టు వర్డ్, ఒక్కొక్క పదము పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించారంటే వారెంత యథార్థ హృదయంతో ప్రార్థన చేశారో, వారు ఎలా దేవుని మీద ఆధారపడ్డారో, వారు ఎలా దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారో, దేవుని సన్నిధిలో ఎలా తమ హృదయాన్ని కుమ్మరించుకున్నారో, వారి వినయ విధేయతలను లేదంటే వారి యొక్క సమర్పణను దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎలా చూపించారో ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించారంటే మనం కూడా ప్రార్థించే ప్రజలుగా ఉండాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన మందిరాన్ని గురించి లేదంటే తండ్రి ఇంటిని గురించి ఒక మాట సెలవిచ్చారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారు అనెను.
12వ వచనంలో మనం చూసినట్లయితే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి. చాలండి, యేసయ్య చాలా ప్రేమగా, చాలా దయగా, చాలా కైండ్ గా ఉన్నారు చాలా సందర్భాలలో. బట్ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో జీసస్ వాజ్ ఇంపేషెంట్, జీసస్ వాజ్ ఫ్యూరియస్, జీసస్ వాజ్ యాంగ్రీ. యేసుక్రీస్తు ప్రభువారు కొంత కోపము ఆయనకు వచ్చిన సందర్భాలలో ఈ సందర్భము ఒకటి. యెరూషలేములోని దేవాలయంలోనికి ఆయన వచ్చిన ఆ సందర్భంలో దేవాలయములో ప్రవేశించగానే ఆ దేవాలయంలో ప్రార్థన కంటే ఎక్కువగా వ్యాపారం జరగడం యేసయ్య చూసి సహించలేకపోయాడండి. అంటే ప్రార్థనాహీనతను దేవుడు సహించడు అనమాట. చాలాసార్లు మనం అనుకుంటాం పాపాన్ని దేవుడు సహించడు, ఎస్, కానీ మనం ఆయన మీద పడకపోతే కూడా దేవుడు సంతోషించడు. The more we depend on the Lord, the more we plead for His grace and help, the more He is happy, the more He rejoices and delights in His people. ఆయన ప్రజలు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన ప్రజలు ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆనందించి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మన మనవులు ఆలకించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అనిన మాట, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ నాకు ప్రార్థన కనబడట్లేదు, ఇక్కడ దేవుని సన్నిధిలో నాకు ఆరాధన కనబడట్లేదు. బట్ మోర్ దెన్ దట్ అక్కడ చాలా వ్యాపారం జరుగుతూ ఉంది, క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ వెరీ అన్హ్యాపీ. యేసుక్రీస్తు ప్రభువు మరి అసహనం చూపించిన ఒక సందర్భంగా మనం గమనిస్తున్నాం. సో దేవుని మందిరం ఏంటంటే ప్రార్థనా మందిరము. నీ హృదయంలో ఉన్న మనవులన్నీ దేవుని సన్నిధానానికి వచ్చి ఇక్కడ చెప్పుకుంటే యూ హ్యావ్ అ ష్యూర్ సొల్యూషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్న ప్రతి ఒక్కరికి నిశ్చయంగా యు ఆర్ హర్డ్, నీ ప్రార్థన వింటున్నాడు అని కాన్ఫిడెంట్గా ఉండొచ్చండి. కొన్నిసార్లు మనకి డౌట్ వస్తూ ఉంటుంది. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యలు ఏదైనా మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటారు కానీ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, అవును కదండి. పాపం ఈవిడికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏమనంటే వినరేంటి, అనరేంటి, అనరేంటి, నన్ను ఇంతగా మాట్లాడుతుంటే, నేను ఇంతగా చెప్పుకుంటుంటే, రోజంతా డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చాక పాపం ఆమెకి బయట నుండి తేవాల్సిన లిస్ట్ ఏదో ఉంటుంది, ఆమె అడగాలనుకున్న ప్రశ్నలు ఏవో ఉంటాయి, ఆమె చేయాలనుకున్న పనులేవో ఉంటాయి. చెప్తా ఉంటే ఇలా తలుపుతుంటాడు, అనడు, అనడు. ఆ తర్వాత వింటున్నారా అంటే అంటాడు, కానీ జవాబు మాత్రం రాదు. అప్పుడు ఈవిడికి అర్థమవుతుంది ఏమనంటే ఏదో చెవులు ఇటు ఉన్నట్లున్నాయి కానీ ఏమాత్రం ఒక్క మాట కూడా, చాలామంది స్త్రీలు నవ్వుతున్నారు, మీరు కనెక్ట్ అయిపోయారు కదండి. అయితే వింటున్నారని మాత్రం మాకు గ్యారంటీ లేదని ఆ ఫోన్ ఒక్కసారి పక్కన పడేస్తారా, ఒక్కసారి నా వైపు చూస్తారా, ఒకసారి నేను చెప్పేది వింటారా అని కొన్నిసార్లు కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయేమో. కానీ దేవాది దేవుని సన్నిధిలో వచ్చి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏదో ఉన్నానులే, విన్నానులే, చెప్పారులే, చాలులే, ఎప్పుడు అదే చెప్తా ఉంటారా, లేదంటే ఇలాంటివేనా అడిగేది మీరు అని మన విషయంలో మనం చేసే ప్రార్థనలకు దేవుడు అసహనాన్ని చూపించి అలక్ష్యం చేసి మనల్ని నెగ్లెక్ట్ చేసి ఇలాంటి వాళ్ళ ప్రార్థన కూడా నేను వినను, వీరు నమ్మకస్తులుగా లేరు, నా సన్నిధిలో ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ మాట తప్పిపోయేవారుగా ఉన్నారు, యథార్థతను కోల్పోయారు, భక్తిలో విశ్వాసంలో దిగజారిపోతున్నారు, మీ ప్రార్థన నేను వినను అని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. దేవుని సన్నిధిలో చేయబడే ప్రతి ప్రార్థన దేవునికి వినపడుతుంది. యు ఆర్ హర్డ్ ఇన్ గాడ్స్ హౌస్. దేవుడు వింటున్నాడండి మనం చేసే ప్రార్థనలు, మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చేవాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుని సన్నిధి, దేవుని మందిరము ఎలాంటి ప్రదేశం అని ఆలోచిస్తే మొట్టమొదటిగా ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే మాట మనం ధ్యానం చేసాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు
చాలా విలువైన అర్పణ నేను తీసుకువెళ్తున్నాను. ఐఎమ్ ఈగర్ టు ఆఫర్ వాట్ ఎవర్ ఐ నీడ్ టు గాడ్. దేవునికి నేను తీసుకువెళ్ళిన అర్పణ నేను మరి అర్పించాలి అనే ఈగర్నెస్ ఉన్నప్పుడు దేవుడు అంటాడంట, నీవు తీసుకొచ్చిన అర్పణ అర్పించడానికి నువ్వు ఎంత రెడీగా ఉన్నావో నీ హృదయాన్ని పరీక్షించడానికి కూడా నేను అంతే రెడీగా ఉన్నాను. నీ హృదయము నా దృష్టిలో అంగీకారయోగ్యంగా లేకపోతే దేవుడు అంటాడంట, నీ అర్పణ నాకు అక్కర్లేదు. చాలామంది అనుకుంటారు దేవునికి నా అర్పణ ముఖ్యం, నా హృదయం ఏమీ పట్టించుకోడేమో, నా హృదయాన్ని పెద్దగా దేవుడు గమనించడేమో, చూడడేమో. చూడండి, బహుమానాలు ఇచ్చేటప్పుడు 2 రకాలు ఉంటాయి. ఇతరులకి మనము ఏదైనా బహుమానాలు ఇస్తున్నప్పుడు 2 రకాలు. కొన్ని బహుమానాలు ఏంటంటే ఇష్టం లేకపోయినా కూడా కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినో సంతోషపరచడానికి, ఎవరినో ఆనందపరచడానికి, ఏదో మనకి మేలు కలుగుతుందని మనకి ఇష్టం లేదు కానీ తప్పదన్నట్లు ఇస్తాము. కానీ కొన్నిసార్లు ఏమో హృదయపూర్వకంగా ఇస్తాం. కానీ బహుమానాలు ఇవ్వడం వలన ఖచ్చితంగా మేలైతే జరుగుతుంది. బహుమానాలు ఇవ్వడం వలన రిలేషన్షిప్స్ అయితే ఖచ్చితంగా రీబిల్డ్ అవుతాయి. ఇది చాలా మంచి చిట్కా అన్నమాట. ఇంటిలో ఒకవేళ అసమాధానం ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్యలో కూడా ఏదైనా నెమ్మది లేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వండి. ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ మెండ్ అవుతుంది. నీ సహోదరికి నీకు, నీ సహోదరునికి నీకు, లేదంటే అత్తగారికి కోడలికి ఏదన్నా అసమాధానం ఉన్నా ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కెళ్ళి ఇవ్వండి. ఆ కోపము, అసమాధానం అంతా కూడా పోతుంది. అయితే చాలాసార్లు చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే, నేను దేవునికి ఇచ్చే అర్పణ ముఖ్యం, వాట్ మ్యాటర్స్ టు గాడ్ ఈజ్ మై ఆఫరింగ్ రాదర్ దాన్ మై హార్ట్. నా హృదయం కంటే నా అర్పణ దేవునికి ముఖ్యమేమో అని చాలామంది తలస్తూ ఉంటారు. కానీ దేవునికి మన అర్పణలతో పని లేదు. మన అర్పణలు ఆయనకి ఏం ఎక్కువ కాదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, 1000 కొండల మీద పశువులు నావే కదా, సమస్త సృష్టి నాదే కదా. అందుకని బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనే మాట మనం చూస్తాం. సౌలు దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుని ఎదుట తిరగబడినప్పుడు దేవుడు సమూయేలు ద్వారా పలికిన మాట ఏంటంటే, సౌలు, నువ్వు అర్పించే అర్పణలు కాదు నాకు చాలా గొప్ప, నువ్వు ఇచ్చే అర్పణలు నీ దృష్టిలో, నా దృష్టిలో నిన్ను గొప్ప వ్యక్తిగా చెయ్యవు, కానీ నీ హృదయము, నీ అంతరంగము, నీలో ఉన్న విధేయత ప్రాముఖ్యంగా నేను చూస్తున్నానని దేవుడు సమూయేలు ద్వారా చాలా స్పష్టంగా సౌలుతో మాట్లాడి, సౌలు చేతిలో ఉన్న ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని, అధికారాన్ని దేవుడు దావీదుకు అప్పగించినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. కనుక దేవుని మందిరంలో మన అర్పణ కంటే ఎక్కువగా దేవుడు చూసేది ఏంటంటే మన హృదయం. కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, అమ్మ ఒక ఆఫరింగ్ తీసుకొచ్చానండి, దేవునికి ఏదో ఇవ్వాలనుకున్నానండి, ఐఎమ్ సో రెడీ, ఐఎమ్ సో ఈగర్, నేను ఇవ్వాలని చాలా సంసిద్ధంగా ఉన్నానంటే దేవుడు అంటాడు, ముందు నీ హృదయం కరెక్ట్గా ఉందా? నీవెవరినైనా క్షమించకుండా ఇక్కడికి వచ్చేసావా? కోపంతో వచ్చేసావా? ఇక్కడికి పగతో రగిలిపోతున్నావా? ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన నీ హృదయంలో ఉందా? ఆర్ యు నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ ఫ్యామిలీ మెంబర్? నీ భర్తను క్షమించలేకుండా వచ్చావా? నీ భార్యని క్షమించకుండా వచ్చావా? నిన్న రాత్రి ఎవరితోనో గొడవపడి చాలా కోపంతో ఇక్కడికి వచ్చావా? నువ్వు ముందు సమాధాన పడి ఆ తర్వాత అర్పించు బలి నా సన్నిధిలో, అప్పుడు నేను అంగీకరిస్తాను. సో గాడ్స్ హౌస్, దేవుని సన్నిధి, మన క్షమించలేని హృదయాన్ని, మన హృదయంలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, పగ, ఇదంతా కూడా తీసివేసే స్థలం అండి. హల్లెలూయా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మన దేహంలో ఏదైనా పాడైపోతూ ఉంటే, మన దేహంలో ఏదైనా అనవసరమైనవి ఉంటే, మన దేహంలో ఏదైనా టాక్సిక్ మరి థింగ్స్ ఏమైనా డెవలప్ అవుతూ ఉంటే కొన్నిసార్లు డాక్టర్లు అంటారు, అది తీసేయాలమ్మా, పలానా గ్రోత్ ఉంది బాడీలో, పలానాది ఉంది, కొత్తగా వచ్చింది, ఇది ఉండడానికి వీలు లేదు, ఇది ఉందంటే మాత్రం భవిష్యత్తులో చాలా ప్రమాదం అని. కొన్నిసార్లు దేహంలో ఉన్న కొన్ని భాగాలు లేదంటే కొన్ని ట్యూమర్స్ లాంటివి డాక్టర్స్ ఏం చేస్తారంటే సర్జరీ ద్వారా వాటిని తొలగిస్తారు. లేదండి వచ్చింది కాబట్టి నా దేహంలో పెరిగింది కాబట్టి దీన్ని నేనే పెట్టుకుంటాను, నా దేహం మీద కత్తి పడడానికి వీలు లేదు, నాకు సర్జరీ అంటే భయం, హాస్పిటల్ అంటే మరీ భయం, ట్రీట్మెంట్ అంటే నాకు ఇష్టము ఉండదు, కాబట్టి ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్, నేను ఎలా ఉన్నానో అలా నాకు బాగానే ఉంది అని అన్నామంటే కొన్నిసార్లు ఖచ్చితంగా ప్రమాదం బారిన పడాల్సి వస్తుంది. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా దేవుడు పరమవైద్యుడు అంటే ఆయన ఆత్మ సంబంధంగా కూడా మనకి వైద్యుడే అండి.
శారీరకంగా మనలో ఉన్న వ్యాధులు, మనలో ఉన్న బలహీనతలు, అనారోగ్యాలే కాదు దేవుడు బాగు చేసేది. కొన్నిసార్లు స్పిరిచువల్గా మనలో ఉండకూడనివి ఏవి డెవలప్ అవుతున్నాయో వాటిని కూడా దేవుడు తీసేస్తాడు, కట్ చేసి పడేస్తాడు. వాటిని మనం మరి విడిపించుకోకపోతే, ఆ పరిస్థితుల నుండి విడుదల పొందకపోతే ఆత్మీయంగా అభివృద్ధి చెందలేము, దేవునికి దగ్గరగా ఉండలేము. ఇఫ్ యూ క్యారీ అన్ అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్, యూ కెనాట్ గ్రో. దేవునిలో ఎదగలేమండి. క్షమించలేని హృదయం ఎవరి మీదైనా సరే మనం మోసుకొని తిరుగుతూ ఉంటే అది మనకే ఎక్కువ డ్యామేజ్ కలుగజేస్తుంది. ప్రార్థన సరిగ్గా రాదు, సరిగ్గా స్తుతి చేయలేము, దేవునికి దగ్గరగా మనము చేరుకోలేము. మనలో ఉన్న క్షమించలేని హృదయమే మనల్ని ఆత్మీయంగా పతనానికి, దిగజారే స్థితికి నడిపిస్తుంది. కయీను హేబెల్ను గమనించినట్లయితే కయీను తన సహోదరుడి మీద చాలా ద్వేషం పెట్టుకున్నాడు, ఇతన్ని చంపేయాలన్నంత పగబట్టాడు. అది ఎలా స్టార్ట్ అయింది అని ఆలోచన చేస్తే కయీను హృదయంలో ఒక అసూయతో ప్రారంభమై కోపం వచ్చి తన సహోదరి ప్రాణం తీయాలనే అంతవరకు వెళ్ళిపోయింది. కానీ కయీను అనుకున్నాడు, నేను అర్పణ అర్పించడానికి వచ్చాను కదా, బానే, దేవుడు నా అర్పణ ఎందుకు అంగీకరించట్లేదని కయీనికి చాలా కోపం వచ్చింది. దేవుడు హేబెల్ అర్పణ అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అనే కోపంతో మండిపోతా ఉన్నాడు. దేవుడు కయీని యొక్క హృదయాన్ని చూసి, నీ హృదయమే బాగాలేదయ్యా, నువ్వు ఇచ్చే అర్పణ నాకు అక్కర్లా. దేవుని సన్నిధిలో మొదట మన హృదయము అంగీకారయోగ్యం అవ్వాలి. మన హృదయంలో ఉన్న క్షమించలేని స్వభావము నుండి విడుదల పొందాలి. సో గాడ్స్ హౌస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ లీవ్ యువర్ అన్ఫర్గివింగ్ స్పిరిట్. క్షమించలేని స్వభావము, మనసు విడిచిపెట్టే స్థలం ఏంటంటే దేవుని మందిరమే. 3వ అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశముననున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించునప్పుడు క్షమించుము. దేవుని సన్నిధి, దిస్ ఇస్ అ ప్లేస్ ఫర్ సప్లికేషన్. విన్నపములు, మనవులు దేవుని సన్నిధిలో చెప్పుకునే స్థలము దేవుని మందిరం. ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ అన్నా చెప్పచ్చండి దేవునికి, ఎలాంటిదైనా దేవుని సన్నిధిలో అడగచ్చా అండి. తెలివి లేకపోతే తెలివి కోసం కూడా అడగచ్చా? చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ తల్లులు, తండ్రులు, మా అబ్బాయి మొన్నటి వరకు బాగానే చదివేవాడండి, ఏమైపోయిందో తెలీదు, సడన్గా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాడు, బ్యాడ్ గ్రేడ్స్ వస్తున్నాయి, స్కూల్కి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు, కాలేజ్కి వెళ్ళాలంటే భయపడిపోతున్నారని కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ను నా దగ్గరికి తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు కౌన్సిలింగ్కి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడిగితే ఆయన ఎవరిని గద్దించక ధారాళంగా అనుగ్రహిస్తాడు అనే మాట. తెలివి లేదయ్యా అని అడిగితే తెలివిస్తాడా? ఇస్తాడు. మంచి బుద్ధి లేదయ్యా, బుద్ధిని బాగు చేయయ్యా అంటే చేస్తాడా? చేస్తాడు. ఆరోగ్యం బాగాలేదయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా అని అడిగితే ఆరోగ్యం ఇస్తాడా? ఇస్తాడు. వ్యాపారంలో అభివృద్ధి లేదయ్యా, ఎదుగు బొదుగు లేదు, ఎప్పుడు ఒకటేలాగుంది, దెర్ ఇస్ నో గ్రోత్, ఫైనాన్షియల్గా నేను ఎదగలేకపోతున్నా, దీవించబడలేకపోతున్నాను, అప్పులన్నీ అలాగే ఉండిపోతున్నాయి, రోజు రోజుకి ఇంకా పైలప్ అయిపోతా ఉన్నాయి, నా పరిస్థితులు బాగు చేయదేవా అని అడిగితే దేవుడు సహాయం చేస్తాడా? డెఫినెట్లీ. మానసికంగా కృంగిపోతే దానికి కూడా వెళ్ళొచ్చా దేవుని దగ్గర కంటే? ద బెస్ట్ సైకాట్రిస్ట్, ద బెస్ట్ సైకాలజిస్ట్ దేవుడు అండి. హల్లెలూయా. ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే వన్ స్టాప్ షాప్ అంటారు కదా. ఈ రోజుల్లో షాపింగ్ మాల్స్కి ఎందుకంత మరి క్రేజ్ వచ్చేసిందంటే, ఒక్కసారి మాల్లోకి వెళ్తే చాలు, కొనుక్కోవాల్సినవన్నీ, మనం కోరుకున్నవన్నీ అన్నీ ఒకే దగ్గర దొరికేస్తాయని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫిజికల్ నీడ్స్? ఎస్. మన భౌతికపరమైన అవసరతలు దేవుడు తీరుస్తాడా? తీరుస్తాడు. ఆత్మీయమైన అవసరతలు తీరుస్తాడా? ఆత్మీయంగా కూడా నీకేం అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఇకపోతే మానసికమైన అవసరతలు చూడండి, మనిషి మనసు రోజు రోజుకి మానసికమైన రోగాలు ప్రపంచంలో ఎక్కువైపోతూ ఉన్నాయి.
మానసిక రోగులు ఎక్కువైపోతా ఉన్నారు. అండ్ మన భారతదేశంలో అయితే మానసికంగా చాలామంది స్ట్రగుల్ అవుతున్నా దే కన్సిడర్ ఇట్ యాజ్ అ టబు. అంటే ఎవరికైనా చెప్తే మానసికమైన రోగం అంటే దాని గురించి వేరేలా అనుకుంటారేమో అండి, పిచ్చొచ్చింది అనుకుంటారేమో, లేకపోతే ఇంకేదో అనుకుంటారేమో, నాకు మెంటల్ వచ్చింది అనుకుంటారేమో, చిన్న చూపు చూస్తారేమో అని మానసికంగా చాలా నలిగిపోతూ కూడా వారు వెళ్తున్న స్ట్రగుల్ని చాలామంది ఇతరులకు చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటారు. కానీ వేరే దేశాల్లో అలా ఉండదు. చాలామంది సైకాలజిస్ట్ని సంప్రదించి వారి యొక్క సహాయాన్ని తీసుకుంటారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు, అవసరమైతే మెడికేషన్ తీసుకొని బయటపడతా ఉంటారు వేరే దేశాల్లో. మన భారతదేశంలో అదేంటో కానీ మానసికంగా ఎంత మరి కృంగిపోయి జీవితం అంతా నాశనం అయిపోతున్నా కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడ లోపల అది పరిస్థితి ముదిరిపోతూ ఉంటుంది. ఇప్పుడు మానసికమైన సమస్యలు ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే నాకు వస్తున్న ఆలోచనలు, నా మానసికమైన సంఘర్షణ, నేను ఎంత కృంగిపోతున్నానో ఎవరికైనా చెప్పుకుంటే ఒకవేళ వారు చిన్న చూపు చూస్తారేమో అనే భయం ఉన్నా దేవాతి దేవుని సన్నిధానానికి వస్తే, దేవుని మందిరంలో మొరపెట్టుకుంటే ఎలాంటి విన్నపమైనా దేవుడు ఆలకించి దేవుని సన్నిధిలో జవాబు అనుగ్రహించేవాడు. హల్లెలూయా. గాడ్ రెస్పాండ్స్ టు ఎవ్రీ సప్లికేషన్ యు మేక్. నీవు దేవుని సన్నిధిలో, ఇక్కడ సొలొమోను రాజు దేవుని మహిమ కొరకు ఒక చక్కని మందిరాన్ని కట్టించి ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన మనం ఇక్కడ చదువుతున్నాం. ఆ సొలొమోను రాజు చేస్తున్న ప్రార్థనలో ఆయన అంటున్నాడు, దేవా, నీ పరిశుద్ధ ఆలయమందు నీవు ప్రార్థనలు చేయబోవు ప్రార్థనలు నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాస స్థలమందు ఆలకించినప్పుడు క్షమించుము. లార్డ్ లిసన్ టు ద సప్లికేషన్స్ ఆఫ్ యువర్ పీపుల్. కనుక దేవుని సన్నిధి నీకు ఎలాంటి అవసరత ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా చెప్పుకోవచ్చండి, ధైర్యంగా చెప్పుకోవచ్చు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లుగా ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు వెళ్ళాలి. యూ కెన్ కాన్ఫిడెంట్లీ అండ్ బోల్డ్లీ ప్రే. నేను ఇలా ప్రార్థన చేస్తే దేవుడు కోప్పడతాడేమో అండి, దేవుడు ఏమనుకుంటాడో, ఇలా అడగొచ్చో లేదో అని నువ్వేమి భయపడిపోవాల్సిన అవసరము లేదు. ఒక పసిబిడ్డ లేదంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గరకు వెళ్ళి వారికి ఏం కావాలో ఎలా తల్లిదండ్రులతో చెప్పుకుంటాడో, దేవుని సన్నిధిలో వెళ్ళి ఏమైనా నీవు చెప్పుకోవచ్చు, ఏమైనా నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవచ్చు. గాడ్స్ హౌస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ సప్లికేషన్. 4వ అంశం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయంలోనే 24-25 వచనాలు. నీ జనులైన ఇశ్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువు గాక. ఆఫ్టర్ డిఫీట్, జీవితంలో ఓడిపోయిన తర్వాత ఎవ్వరికి ముఖం చూపించాలనిపించదు. స్టూడెంట్స్ చాలామంది పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఇంకా పరీక్ష కూడా రాయరు, వచ్చేయమంటారు తెలుసా, అక్క ఫెయిల్ అయిపోతాను అనిపిస్తుంది, అక్క ఫెయిల్ అయిపోతే నా ముఖం ఎవరికి చూపించను, మా అమ్మ నాన్నకి నా ముఖం ఎలా చూపించాలి, లేదంటే మా ఫ్రెండ్స్కు నా ముఖం ఎలా చూపించాలి. చాలామంది ఇంకా రిజల్ట్ కూడా రాకముందే ఫెయిల్ అవుతారేమో అనే భయంతో ఆత్మహత్యలు చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారండి. జీవితంలో ఓడిపోయినప్పుడు ఆ ఓటమి భారాన్ని భరించలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఓటమి భారం చాలా భయంకరమైనది. బట్ ఆఫ్టర్ డిఫీట్, జీవితంలో ఓడిపోయినప్పుడు అది ఒక ఎగ్జామ్లో అవ్వచ్చు, ఒక ఇంటర్వ్యూలో అవ్వచ్చు, నీవు చేసే ఏదైనా ప్రయత్నంలో అవ్వచ్చు, ఆత్మీయ జీవితంలో బహుశా నీవు ఓడిపోయి ఉండొచ్చు. వెర్ ఇస్ అ ప్లేస్, నేను వెళ్ళగలిగిన స్థలము ఏదైనా ఉందా, నేను అంగీకరించబడే స్థలం ఏదైనా ఉందా. ఓడిపోయిన వారు లేదంటే ఫెయిల్ అయిపోయిన వారిని ఎగ్జామ్లో తల్లిదండ్రులు కొన్నిసార్లు బాధతో కోపంతో అంటారు, ఎందుకురా నీ బ్రతుకు వేస్ట్, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు, కనీసం చదవలేకపోయావా, ఇంత ఫీజులు కడుతున్నామని కొన్నిసార్లు ఒకవేళ తల్లిదండ్రులు నిందించేటట్లుగా బాధతో మాట్లాడతారేమో. కానీ ఓటమి భారంతో ఉన్న ఏ వ్యక్తి అయినా వెళ్ళగలిగిన స్థలం ఏంటంటే ధైర్యంగా దేవుని సన్నిధానానికి. హల్లెలూయా.
ఎందుకంటే ఓటమితో నీవు పడిపోయినప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు తిరిగి నిలబెడతాడు. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్, గాడ్ విల్ రైజ్ యు అప్. మళ్ళీ నిన్ను నిలబెడతాడు. ఏం పర్వాలేదు, ఓడిపోయావు కానీ ముందుకు నడిపిస్తా, మళ్ళీ నీకు ఖచ్చితంగా జయము ఇస్తాను. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యు ఆర్ లిఫ్టెడ్ అప్, వేర్ యూ కెన్ రైజ్ అప్ ఆఫ్టర్ డిఫీట్. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఒకదాని తర్వాత ఒకటి ఓటమేనండి, నా కెరియర్లో ఓటమే, నా చదువులో ఓటమే, నేను చేసే ప్రతి ప్రయత్నంలో ఓటమే, ఎందుకో ఓటమి నన్ను వెంటాడుతున్నట్లు అనిపిస్తుందండి అన్న స్థితిలో దేవుని మందిరానికి వచ్చినట్లయితే గమనించండి, యు హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. సరైన స్థలానికి వచ్చారు. దేవుని మందిరంలో ఓడిపోయిన వారిని దేవుడు తిరిగి నిలబెట్టి జయమిచ్చే స్థలము ఇదే. హల్లెలూయా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు. భయంకరమైన ఓటమిని అవి చూసాం, రుచి చూసాం, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఇక్కడ చేయబడు ప్రార్థన దేవుడు అంగీకరించాడు, తిరిగి మాకు ఘన విజయం ఇచ్చాడు, చక్కని సక్సెస్ ఇచ్చి దేవుడు ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. సో గాడ్స్ హౌస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ ఆర్ లిఫ్టెడ్ అప్. మనం లేవనెత్తబడే స్థలము దేవుని మందిరం. 5వదిగా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 26, 27 వచనాలు అందరం కలిసి చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 26, 27 వచనాలు. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపము క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువు గాక. గాడ్స్ హౌస్ is not only called as a house of prayer, is not only a place where we leave our unforgiving spirit, it is not only a place where we are lifted up, it is not only a place of supplication, but this is a place of confession. ఒప్పుకోలు అనేది జరిగే స్థలం ఎక్కడంటే ఇక్కడే. ఎవ్వరి దగ్గర ఒప్పుకోనివి కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నీవు నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. కొంతమంది అంటారు, ఎంతైనా చేస్తానండి, ఐ నో హౌ టు కవర్ అప్, నాకు ఎలా కప్పుకోవాలో తెలుసు, ఐఎమ్ టూ స్మార్ట్, కప్పుకోవడంలో నేను చాలా ఎక్స్పర్ట్ని, చేసినవి చెప్పకుండా ఎలా మేనేజ్ అయిపోవాలో నాకు బాగా తెలుసు. కానీ ఇక్కడ సొలొమోన్ రాజు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో పాపాలు చేసినప్పుడు, వారి జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోయినప్పుడు, నీ సన్నిధిలో నీ ప్రజలు తమ పాపమును ఒప్పుకున్నప్పుడు నీవు క్షమించి నీ వాగ్దానాలు మళ్ళీ వారి పట్ల నెరవేర్చయ్యా, ఆగిపోయిన ఆశీర్వాదాలను తిరిగి వారి జీవితంలో విడుదల చెయ్యయ్యా. సమ్టైమ్స్ అన్కన్ఫెస్డ్ సిన్ ఇస్ వాట్ ఈస్ బ్లాకింగ్ ద బ్లెస్సింగ్. కొన్నిసార్లు ఒప్పుకొని పాపమే మన ఆశీర్వాదాలను ఆపేస్తూ ఉంటుందండి. మనం అనుకుంటే ఎవరో ఆపేస్తున్నారు బ్లెస్సింగ్స్ అని, ఎవరో సాతానుడు ఆపేస్తున్నాడండి. కొంతమంది అన్నిటికీ సాతాను మీద పడుతూ ఉంటారు. వాడు ఒకడు ఉన్నాడు కదా పక్కన, మీ విరోధి అయినా అపవాది. అందుకని తాము చేసిన వాటికి కూడా సాతానుగడండి, సాతానుగడండి, సాతానుగడు శోధిస్తున్నాడు కరెక్టే, కానీ శోధనలు నువ్వే కదా పడింది. సాతానుగాడు తప్పుడు ఆలోచన ఇచ్చాడు కరెక్టే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది నువ్వే కదా. సాతానుగాడు తప్పుడు ప్రేరేపణ ఇచ్చాడు, కానీ వాడు చెప్పినట్టు వాడి డైరెక్షన్లో వెళ్ళింది నీవే కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఆగిపోయాయంటే అది అపవాది వలన కాదు, చాలాసార్లు మన యొక్క పాపం వలన, మన యొక్క అవిధేయత వలన మన ఆశీర్వాదాలు మనమే ఆపుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆశీర్వాదాలు ఆగిపోయిన ఆశీర్వాదాలు విడుదల అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఇగో ప్రభా, నేను ఇక్కడ పడిపోయాను, ఇక్కడ చెడిపోయాను, ఇక్కడ ఇలా నీకు అవిధేయత చూపించానయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానని ఒప్పుకోగలిగితే దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ కన్ఫెషన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సిగ్గుపడకుండా ఒప్పుకోవచ్చండి. ఎందుకంటే పరలోకపు తండ్రి నీవెంత యథార్థంగా ఒప్పుకుంటే అంతగా నిన్ను ఆయన చేరదీసి క్షమించి నీ పక్షంగా కృప చూపించేవాడు. 6వ అంశం దగ్గరకు వస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 32, 33 వచనాలు. మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు
నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినినవారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలమగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలీలు తెలుసుకొనినట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదువు. God's house is not just a place for God's people, but this is a house for strangers. చూడండి, మన ఇంటిలో ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోడానికి, బెడ్రూమ్లోకి వెళ్ళి డబుల్ కాట్ మీద పడుకోవడానికి, ఏసీ వేసుకోవడానికి, టీవీ రిమోట్ తీసుకొని టీవీలో ఏమి ఇష్టమైతే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ఇంటిలో ఉన్న పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి అధికారం ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి ఎవరైనా కొత్త వారు వచ్చారనుకోండి, మొహమాటాన్ని బట్టి ఇంట్లోకి పిలిచాం, వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి మనల్ని బయటకు పంపించి మన మంచం మీద పడుకొని ఏసీ ఆన్ చేసుకొని తర్వాత తీస్తానులేండి తలుపు, నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలంటే ఏమంటామండి? యు ఆర్ అ స్ట్రేంజర్. మొదటిసారి వచ్చారు మీరు, అసలు అక్కడ బయట హాల్లోనే ఉండాలండి. బెడ్రూమ్లో కూడా సారీ, మేము బెడ్రూమ్లో కూడా మీకు యాక్సెస్ ఇవ్వలేము, మీరెవరో కూడా మాకు తెలియదు. చాలాసార్లు ఈ లోక సంబంధంగా మనకు తెలియని వారు, క్రొత్త వారు, అన్యులు అంటే వారిని మనం దూరంగా పెడతాం. కానీ దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయనను ఎరుగని వారు కూడా ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే వారిని కూడా ఆయన హక్కున చేర్చుకునే దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు మనందరం కూడా అన్యులమే, కానీ దేవుడు అన్యులను ఏం చేశాడంటే మనల్ని ధన్యులుగా చేశాడు. దూరస్తులను దేవుడు సమీపస్తులుగా చేశాడు. సొలొమోను అంటున్నాడు, నీవు తెలియని వారు కానీ నీ గూర్చి విని దేవా, నీ గొప్పతనాన్ని గూర్చి విని, నీ మహాత్యాన్ని గూర్చి విని, నీ ప్రభావాన్ని గూర్చి విని నీకు మొరపెడితే నువ్వు ప్రార్థన అంగీకరిస్తావని తెలుసుకొని ఒకవేళ నీ సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన కూడా నువ్వు ఆలకించయ్యా, వారి పక్షంగా కూడా నువ్వు మేలు చేయయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చేసిన అద్భుత కార్యాలను గురించి ఆలోచిస్తే చాలామంది ఫస్ట్ టైం వచ్చి అద్భుతం పొందుకొని వెళ్ళిపోయారండి, అంతే. 10 మంది కుష్ఠరోగులు దావీదు కుమారుడా కరుణించు, దట్ వాజ్ ద ఫస్ట్ టైం దే సా జీసస్. ఎందుకంటే కుష్ఠరోగులు పాలెం వెలుపట ఉండాలి, ఊరి బయట ఉండాలి. సో వారికి పబ్లిక్లోకి వచ్చే యాక్సెస్ లేదు. ఏసై ఆల్రెడీ బిజీ పర్సన్, ఆయన చుట్టూ చాలామంది ఉండేవారు. సో వారు ఏసైని వచ్చి చూసే మాట్లాడే అవకాశం అదే ఫస్ట్ టైం కలిగింది. దావీదు కుమారుడా కరుణించు, మమ్మల్ని స్వస్థపరచనగానే దేవుడు ఏసయ్య వారిని స్వస్థపరిచాక ఒక్కతను తిరిగి వచ్చాడు. 9 మంది ఫస్ట్ టైం, లాస్ట్ టైం అదే, అవును కదండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ వారు తిరిగి రాలేదు. మేలైతే పొందుకున్నారు, ఆశీర్వాదం అయితే పొందుకున్నారు, స్వస్థత అయితే పొందుకున్నారు, వెళ్ళిపోయారు. వారు ఎలా ఉంటారో, వారి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో యేసయ్యకి ముందే తెలుసు. ఒక్కతనే తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్తాడని. అయినా యేసయ్య స్వస్థపరచకుండా ఉండలేదు. అది మన యేసయ్య యొక్క గొప్పతనం, మంచి మనసండి. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గుడ్ గాడ్ ఇస్. సొలొమోను అంటున్నాడు, దేవా అన్యులు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నీ గొప్పతనాన్ని గురించి విని మొరపెడితే వారి ప్రార్థన కూడా నువ్వు అంగీకరించు. సో గాడ్స్ హౌస్ ఈజ్ నాట్ జస్ట్ అ ప్లేస్ ఫర్ గాడ్స్ పీపుల్, బట్ దిస్ ఇస్ ఆల్సో అ ప్లేస్ ఫర్ స్ట్రేంజర్స్. దేవుని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేయబడతారో, ఒక స్ట్రేంజర్, ఒక కొత్త వ్యక్తి, ఇంతకు ముందు దేవునికి శత్రువుగా ఉండే వ్యక్తి ఒకవేళ యేసయ్య సన్నిధికి వచ్చినా ఆ వ్యక్తి మొరపెడితే, ఆ వ్యక్తి దేవుని వైపు తిరిగితే, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుడు వారిని కూడా హక్కున చేర్చుకుంటాడు. అంత గొప్ప మనసు దేవుని మనసు. ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టము లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. సో గాడ్స్ హౌస్ ఇస్ అ ప్లేస్ ఫర్ స్ట్రేంజర్స్. ఆఖరు మాట నేను చెప్పి ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. గాడ్స్ హౌస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ పవర్. దేవుని సన్నిధి దేవుని శక్తితో నింపబడిన ప్రదేశం. చాలామంది అనుకుంటారు దేవునిలో శక్తి ఏమోనండి. దేవుని సన్నిధిలో దెర్ ఇస్ అబ్సల్యూట్ పవర్.
దేవుని సన్నిధిలో గొప్ప శక్తి ఉంది. సొలొమోను ప్రార్థన చేసి ముగించగానే అగ్ని ఆకాశం నుండి దిగిందంటండి. కింద నుండి మంట పెట్టి అక్కడున్న బలిపీఠం మీద ఉన్న ఆ బలి పశువులను వధించడం దట్ ఈస్ నార్మల్. కానీ ఆకాశం నుండి దేవుడు అగ్నిని దింపాడంటే నా సన్నిధి ఇక్కడ ఉంది, నేను ఉన్నా, నేను వింటున్నా, నేను చూస్తున్నా, నా సన్నిధి ఈ మందిరంలో ఉంటుంది అనడానికి రుజువుగా దేవుడు ఆకాశం నుండి ఒక సైన్, ఒక సూచన దేవుడు పంపించి అక్కడ మనుషులందరి ఎదుట, సర్వ సమాజం ఎదుట దేవుడు ప్రూవ్ చేశాడు ఏమనంటే దట్ హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ, మనుషుల్లాంటి వాడు కాదండి దేవుడు. ఆయన గొప్ప దేవుడు, అత్యున్నతుడు, అత్యంత శక్తి కలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు. గాడ్స్ హౌస్ ఇస్ అ హౌస్ ఆఫ్ పవర్. మీకు తెలుసా, దేవుని మందిరంలో దేవుని శక్తి ఉంది కాబట్టి నీవు దేవుని మందిరంలో ఒక వ్యక్తిగా నీవు మారితే, నీవు రక్షణ పొంది దేవుని సంఘములో చేర్చబడితే ఆ శక్తి, ఆ అధికారము దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారనుంది. 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్ముడు మన మీదకొస్తే దేవుని శక్తితో మనము నింపబడతాం. దేవుని సన్నిధిలో శక్తి చూసి వెళ్ళిపోవడం కాదండి. శక్తి ఉందండి, కరెక్టే, దేవుని మందిరంలో దేవుని ప్రభావం ఉందండి అని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ శక్తి మనకు కూడా దేవుడు ఇచ్చి పంపిస్తాడండి. హల్లెలూయా. ఆయన యొక్క శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయనట్లుగా దేవుడు సహాయము అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు తన సంఘానికి ఇచ్చిన అధికారము, దేవుడు తన సంఘానికి ఇచ్చిన అథారిటీ ఏంటో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడు పేతురుతో చెప్పిన మాట. అత్యంత చంచలమైన మనస్తత్వం కలిగిన పేతురు, వెరీ వెరీ అన్స్టేబుల్, హైలీ ఇమోషనల్. పేతురు తన జీవితంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, బాగా చంచలమైన మనస్సు కలిగిన వాడు, మాట ఇచ్చి వెంటనే మాట తప్పిపోయేవాడు, వెంటనే మాటలు మార్చేవాడు. అలాంటి అన్స్టేబుల్ పర్సన్గా ఉన్న పేతురుతో యేసే చెప్తున్నాడు, నీ బ్రతుకును మారుస్తా, నీ స్వభావాన్ని మారుస్తా, నిన్ను ఒక బండలా నేను వాడుకుంటా. పేతురుకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే కేఫా అనే పేరు పెట్టారండి. కేఫా అనే పేరుకు రాయి లేదా రాక్, బండ అనే మాట అర్థాన్ని ఇచ్చే మాట కేఫా అనే మాట. బండ కదలదు, మెదలు. బండని ఏమైనా చేయండి అలాగే స్ట్రాంగ్గా, సాలిడ్గా ఉంటుంది. దేవుడు పేతురు యొక్క మనసును, చంచలమైన పేతురు మనసును దేవుడు స్థిరపరిచి, పేతురును దేవుడు ఎంత బలంగా తన సంఘ పరిచర్యలో, తన రాజ్య విస్తరణలో వాడుకున్నాడో అపోస్తల కార్య గ్రంథంలో ఎంతో స్పష్టంగా మనం చూడగలము. పేతురుతో యేసే చెప్పిన మాట ఏంటంటే, నా సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. డు యు నో దట్ యు హ్యావ్ అథారిటీ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడిన మనకు అధికారము ఉంది. చాలాసార్లు మనకున్న అధికారం మనం మర్చిపోయి అధికారాన్ని వాడం. అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని మనము వినియోగించాలి. దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారము ఇచ్చి ఉన్నాను. అపవాది ఒకవేళ వచ్చి మిమ్మల్ని శోధిస్తూ ఉంటే, సాతానా వెళ్ళు, యేసు నామంలో నన్ను విడిచిపెట్టి వెళ్ళు, ఇటువంటి ఆలోచనలు నాకు కలుగచేయకు, ఇటువంటి మాటలు నా చెవులో మాట్లాడకు. మా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తా ఉంటారండి, కొన్ని బలహీనమైన ఆలోచనలు, మాటలు మా చెవు దగ్గరే వినబడుతున్నాయండి, కానీ పక్కన ఎవరు ఉండట్లేదండి, ఎవరు ఉండట్లా. అపవాది చేరాడు నీ చెవు దగ్గర చేరి నీకు భయంకరమైన ప్రేరేపణలు కలుగజేస్తూ ఉన్నాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ యూజ్ ద అథారిటీ దట్ జీసస్ హ్యాస్ గివెన్ యూ. అలాంటి సమయంలో చేయాల్సింది ఏంటంటే, యేసే నీకు ఇచ్చిన అధికారాన్ని వాడి యేసు నామములో వెళ్ళని ఆజ్ఞాపించు, అపవాది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. యాకోబు పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కొన్ని కుక్కలు మొరుగుతూ ఉంటాయండి, వదిలేస్తే కొన్నిసార్లు
ఇబ్బంది పెడతాయేమో, వాటిని గట్టిగా గద్దిస్తే అవి ఏం చేస్తాయంటే వాటి దారి అవి చూసుకొని, కానీ కొంతమంది ఉంటారు అవి అరుస్తూ ఉంటే ఇంకా ఇంకా భయపడిపోతూ ఉంటారు. భయపడిపోతూ ఉంటే ఇంకా ఇంకా మీదకి వచ్చేస్తా. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ ద చర్చ్ ది అథారిటీ. దేవుడు తన సంఘానికి తన రక్తం చేత కొనబడిన వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనము వినియోగించుకోవాలి. గాడ్స్ హౌస్ చాలా అంశాలు, 7 అంశాలు మనం చూసాం. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత. ఒక్క ఆఖరు మాట నేను చెప్పి ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ప్రార్థన చేయడం ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని వచ్చింది అనే మాట మనం చూసాం. దేవుడు తన శక్తిని తన ప్రభావాన్ని చూపించాడు అనే మాట మనం చూసాము. అయితే 3వ వచనంలో దేవుని ప్రజలు చేసిన కార్యం చూడండి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చాలండి. దేవుడు తన శక్తిని కనుపరిస్తే దేవుని ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. సో గాడ్స్ హౌస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుని గుర్చిన స్తుతి, ఆరాధన ఒక ధూపము వలె దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి ఇక్కడ నుండి. అందుకే ప్రతి ఆదివారం ప్రైజ్ అండ్ వర్షిప్లో వారు ఒక మాట చెప్తా ఉంటాను. ఏమనంటే అందరం ఒక దావీదులాగా అయిపోవాలని. దావీదు అద్భుతమైన ఆరాధికుడు. దేవుని హృదయానికి ఎందుకు దగ్గరైపోయాడంటే దేవునికి ఇష్టమైన ఆరాధనను దావీదు తనకిష్టమైన పనిగా చేసుకున్నాడు. మనకిష్టమైన పనులు చాలా ఉంటాయి. మనకిష్టమైన పనిని పదే పదే చేస్తూ ఉంటాం. చాలా ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటాం. చాలా ఆసక్తిగా, చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆరాధన. దావీదు తన జీవితంలో అద్భుతమైన ఆరాధికుడుగా మారి చిన్న సమయం దొరికిన ప్రతి చిన్న సందర్భంలో దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. ఆరాధికుడుగా మారాడు. దేవుని హృదయానుసారుడని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడుగా పిలువబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కనుక దేవుని మందిరం ఏంటంటే దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ వి గివ్ థ్యాంక్స్, where we give praise and worship to God. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో దేవుని సన్నిధిలో చేయబడే స్తుతి ఆరాధనను గురించి ఒక మాట వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. చాలండి. జిహ్వా ఫలము అర్పించుము. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలంట. అంటే దేవుని సన్నిధిలో నిరంతరాయంగా చేయబడవలసిన పని ఏంటంటే స్తుతి యాగము ఆయనకు చెల్లిస్తూనే ఉండాలి. స్తుతి ధూపము దేవునికి వెళ్తూనే ఉండాలి. దేవుని సన్నిధానానికి ఆయన మందిరము నుండి. కనుక ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు లెట్ us రిమెంబర్, ఈ దేవుని సన్నిధి అత్యంత అమూల్యమైన ప్రదేశం. ఈ దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. దిస్ ఇస్ నాట్ అ బ్లెస్సింగ్ దట్ కెన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇదేదో అలవాటుగా వచ్చేస్తున్నామండి, ఇదేం పెద్ద గొప్ప విషయం కాదండి అని అనుకోవద్దండి. దేవుని సన్నిధిలో జీవము కలిగిన దేవుని దర్శించుకోవడానికి ఆయన ఆలయములో సమాజముగా కూడి ఆయన ఆరాధించే ఈ అవకాశం చాలా మందికి లేదు, కానీ దేవుడు మనకి ఇచ్చాడు. ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధ వార్తలన్నీ వింటున్నప్పుడు ప్రశాంతంగా ఉన్న నేల మీద ఒక్కసారిగా భయంకరమైన అలజడి. కొన్ని నెలల క్రితమే జాన్ వెస్లీ గారు నేను అక్కడ యానివర్సరీ మీటింగ్కి వెళ్ళేసి వచ్చాం. నాకు అనిపించింది టెల్ అవీవ్లో ఉన్నామండి. టెల్ అవీవ్లో తిరిగాం, మేము యెరూషలేముకు వెళ్ళాము, ఆ ప్రాంతాలన్నీ తిరిగాము. నాకు అనిపించింది మేము అక్కడ ఉన్నప్పుడే గనక ఇది ప్రారంభమైంటే పరిస్థితి ఎలా ఉండేదో. దేవుని ప్రజలు నెమ్మదిగా సమాధానంగా ఉండగా ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. వారు ఇప్పుడు వెళ్ళి దేవుని ఆరాధించుకోవడానికి అవకాశాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ ఆర్మీ, ఎక్కడ పడితే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్. ప్రతి ఒక్కరు వారు బంకర్స్లో దాక్కొని తమ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని దేవుని వైపు చూస్తూ ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితులు మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా, ఎంతో ఆనందంగా, సంతోషంగా దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించగలుగుతున్నామంటే ఇది ధన్యత కాదా? చాలామంది నడిచి వద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ కాళ్ళు సహకరించక రాలేకపోయారు.
చాలామంది వచ్చి వాళ్ళ జ్ఞానం అంతటితో వారి తలాంతులంతటితో ఆరాధించాలనుకుంటున్నారు, కానీ వారికి ఉన్న అనారోగ్యాలను బట్టి వారు ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి చాలామంది ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. కానీ నిన్ను నన్ను దేవుడు సజీవుల లెక్కలో ఉంచి ఆయనను స్తుతించి ఆరాధించడానికి దేవుడు తోడుకొని వచ్చాడు. కనుక దేవుని మందిరం అంటే డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ అ బోరింగ్ ప్లేస్, డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ అ డెడ్ ప్లేస్. ఏముంటుందండి పెద్దగా మందిరంలో అని అనుకోవద్దు. దిస్ ఇస్ అ లైఫ్ గివింగ్ ప్లేస్. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ రిసీవ్ లైఫ్. జీవమును పొందుకునే స్థలము ఇది. దేవుని సన్నిధి మనం క్షేమము పొందుకునే స్థలము. దిస్ ఇస్ అ పవర్ఫుల్ ప్లేస్. ఇందాక మనం చదివాము, సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీదున్న వాటన్నిటిని దహించినప్పుడు ప్రజలందరూ తెలుసుకున్నారు ఏమనంటే, అమ్మో దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంది. దిస్ ఇస్ నో ఆర్డినరీ ప్లేస్. ఇది సామాన్యమైన స్థలము, ప్రదేశము కాదు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక పవర్ఫుల్ లైఫ్ గివింగ్, లైఫ్ చేంజింగ్ ప్లేస్లోకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము ఉంది. కనుక దేవుని మరొకసారి స్తుతిద్దాం. ప్రభా, నీ మందిరంలోకి నన్ను తోడుకొచ్చినందుకు వందనాలయ్యా. నీ మందిరంలో ఆరాధించే కృప నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటా, నీ సన్నిధిలో నా హృదయాన్ని తెరుస్తా, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటా, నీ సన్నిధిలో నేను చెప్పుకుంటాను, నీ సన్నిధిలో నేను నా తప్పిదాలను, పాపాలను, దోషాలను విడిచిపెడతా.